హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన ఛానల్లో బనానా లూఫ్ బ్రెడ్ని మరియు కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో. దీనికోసం మనం ముందుగా ఒక కేక్ టిన్ని తీసుకొని కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ని పెట్టుకోవాలి. తర్వాత ఇలా పండిన బనానాస్ని తీసుకోవాలి. బనానాసు చిన్న సైజులో ఉంటే 3 తీసుకోవచ్చు. బనానాసు పెద్ద సైజులో ఉంటే 2 తీసుకోవచ్చు. బాగా పండిన బనానాస్ అయితే ఈ రెసిపీకి బాగుంటుంది. ఇలా బనానాస్ని మనం ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. అథెంటిక్ బనానా లూఫ్లో ఇలా ఫోర్క్తోనే మ్యాష్ చేస్తారు. నేను కూడా అదే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇవి అన్నీ మొత్తం బాగా కలిసేలాగా మనం ఫోర్క్ సహాయంతో అయినా లేకపోతే విస్కర్ సహాయంతో అయినా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. పౌడర్ షుగర్ కూడా ఇందులో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్యూ డ్రాప్స్ లేదా 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మైదా వేయడానికి ఈ బౌల్ మనకి సరిపోదు కాబట్టి నేను ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు స్టార్టింగ్ నుంచి అయినా పెద్ద బౌలే తీసుకోవచ్చు. దాని తర్వాత మనం 1 కప్పు మరియు 1/2 కప్పు వరకు మైదాని తీసుకోవాలి. మైదాని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. తరువాత 4 టేబుల్ స్పూన్స్ లేదా 1/4 కప్పు వరకు మనం మిల్క్ పౌడర్ని తీసుకొని దానిని కూడా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మరియు 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని దీన్ని కూడా జల్లెడను జల్లించుకోవాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అవి మొత్తం బాగా కలిసేలాగా మనం విస్కర్ సహాయంతో కలుపుకోవాలి అని చెప్తున్నానని మీరు ఓవర్గా మిక్సింగ్ చేసేస్తే బ్రెడ్ అనేది బాగా పొంగదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఓవర్ మిక్సింగ్ చేయకూడదు. ఓవర్ మిక్సింగ్ చేయడం వల్ల మన బ్రెడ్ అనేది పొంగదు. ఈ మిశ్రమం చూడండి చాలా చిక్కగా ఉంది. అందుకోసం దీనిలో 1/2 కప్పు వరకు నీటిని నేను కొంచెంగా యాడ్ చేస్తున్నాను. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు మనం వాల్నట్స్ని తీసుకొని అందులో మైదాని కలిపి వీటిని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మీరు వాల్నట్స్ని స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది టోటల్గా ఆప్షనల్. ఇప్పుడు రెడీ అయిన బ్యాటర్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం బ్యాటర్ని కప్ కేక్స్ కోసం మిగిల్చి పెట్టాను. ఇప్పుడు దీని మీద వాల్నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీకు వాల్నట్స్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయవచ్చు. ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 30 నుంచి 35 మినిట్స్ వరకు మనం ఈ కేక్ని బేక్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ని మనం కప్ కేక్స్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని కూడా ప్రీహీట్ చేసిన ఓవెన్లోనే 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 15 మినిట్స్ తర్వాత మన కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. 30 మినిట్స్ తర్వాత మన బనానా బ్రెడ్ అనేది కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటిని ఇప్పుడు డీమోల్డ్ చేసుకొని మనం ఇలా వైర్ ర్యాక్ మీద వీటిని చల్లారనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన బనానా బ్రెడ్ చల్లారిపోయింది. ఇప్పుడు దీని బటర్ పేపర్ని తీసివేద్దాం. చూడండి, దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా తయారయ్యింది. మనం కప్ కేక్స్ని కూడా చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈలోపే మా పిల్లలు వచ్చి తినేశారు. వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే బనానా లూఫ్ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకున్నాము.
ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.